నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మా ఆటుపోట్లు ఎదుర్కొంటున్న సమయంలో మేము యాక్చువల్గా ప్రతి నవంబర్ కానీ డిసెంబర్లో కానీ ప్రాపర్టీ షోస్ పెట్టేవాళ్ళం. ఆ అవకాశం లేనప్పుడు మహతి వాడు ముందుకు వచ్చి వర్చువల్ కానీ ఫిజికల్ కానీ రియాలిటీ షో పెట్టడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పుడు ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు బయటకు వచ్చి చూసుకొని కొనడానికి అవకాశం లేని సందర్భంలో ఈ ఎగ్జిబిషన్ వల్ల ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి మాకు మార్కెట్ కూడా బాగా జరుగుతుంది, మాకు సేల్స్ జరుగుతాయనేటువంటి ఆశమానం ఉంది. ఫ్లాట్లు కొనాలంటే ఫిజికల్గా వచ్చి చూస్తే కానీ కొనలేని పరిస్థితి ఉన్నప్పుడు ఫిజికల్గా వచ్చి చూడడం జరగట్లేదు. ఇప్పుడు అందరూ రియాల్టర్స్ అందరూ బిల్డర్స్ అందరూ ఒక చోట కలిసినప్పుడు ఒక చెట్టుకి వచ్చి మా పర్చేజర్లు అందరూ వాళ్ళకి కావాల్సిన ఫ్లాట్ కొనుక్కోవడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ షో మాకు ఉపయోగపడుతుంది. ఇది ఫిబ్రవరి 5th, 6th, 7th అవుతుంది. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ది బోత్ ఫిజికల్ విజిటర్స్తో పాటు అంటే మీకు ప్రాపర్టీ ఏదైతే ఉన్నాయో అవి ఫిజికల్గా మీరు చూడవచ్చు ఎగ్జిబిషన్, దాంతోపాటు వర్చువల్ కూడా ఆల్మోస్ట్ మీరు అంటే లాగిన్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ ఏ కంట్రీలో ఉన్నా మీరు చూడవచ్చు. So first of all, let me congratulate Avinash for coming out with such a wonderful concept. The hybrid activity ఎట్లా హెల్ప్ అవుతుందంటే ఒక కస్టమర్కి ఇఫ్ హీ వాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈస్ హ్యావింగ్ సమ్ రిలేటివ్ ఇన్ అబ్రాడ్, ఒక క్యాటలాగ్ పంపించి ఇది చూపించి ఒక కాంపిటీటర్ని ఇంకో బిల్డర్ని తిప్పి ఒక నలుగురు బిల్డర్ని కంపేర్ చేసుకొని అది ఆ ప్రాసెస్ ఒక సెలెక్షన్ ఒక ఫ్లాట్ సెలెక్షన్ ప్రాసెస్ మినిమమ్ 3 months పట్టేది. బట్ ఐ థింక్ దిస్ విల్ బీ ఎ సొల్యూషన్ ప్రొవైడర్. అందరూ ఒకటే అంటే కాంపిటీషన్ ఉన్నా కూడా ఒక బ్రదర్హుడ్ నేచర్తో అందరూ బిల్డర్స్ ఒకటే చోట రావడం, 150 ఎగ్జిబిటర్స్, దిస్ కుడ్ బి ద బిగ్గెస్ట్ మార్కెట్ షో ఫర్ ప్రాపర్టీస్ అనిపిస్తుంది. సో దిస్ విల్ బీ ఎ సొల్యూషన్ ప్రొవైడర్ ఫర్ పీపుల్. వాళ్ళకు ఇంకా వేరే చోట వెళ్ళే అవసరం లేకుండా అన్నీ ఒకటే చోట తేవడం అనేది చాలా చాలా ఇట్స్ అ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా అండ్ విచ్ ఇస్ ప్రైమర్లీ ఇంటూ వర్చువల్ ప్లాట్ఫామ్స్. సో 6 నెలలు చాలా కష్టంగా ఉండాలి రియల్టీ ఎగ్జిబిషన్ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ మేబీ ఈవెంట్ ఇండస్ట్రీ వాళ్ళకి. ఎందుకంటే మనం 6 నెలల నుంచి బయటికి వెళ్ళడానికి కుదరలేదు. గవర్నమెంట్ నామ్స్ ఉండాలి మన ఇంట్రెస్ట్ ప్రకారంగానే, మన సేఫ్టీ కోసమే. కానీ ఐ థింక్ టైం వచ్చింది వెన్ వ్యాక్సినేషన్ అనౌన్స్ ఆల్రెడీ అయింది అండ్ మార్కెట్స్ మెల్లమెల్లగా బౌన్స్ అవుతున్నాయి, ఎకానమీ మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. కానీ ఈ 6 నెలలు మనకి చాలా నేర్పించాయి. డిజిటల్ మార్కెట్ ఎలా ఇంపార్టెంట్, డిజిటలైజేషన్ బిజినెసెస్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్. అదే మైండ్లో పెట్టుకొని మేము ఒక 3 నెలలు చాలా ఇన్వెస్ట్ చేసి ఒక కాన్సెప్ట్ తయారు చేసాము, దట్ ఈస్ వర్చువల్ ఎగ్జిబిషన్స్. సో దట్ మనం ఏదైతే ఎగ్జిబిషన్స్ ముందులాగా 2019 దాకా చేస్తున్నామో అదే కంటిన్యూ చేద్దాం. కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వర్చువలా ఫిజికలా అనేది ఆలోచిస్తే మాకు అర్థమైంది ఏంటంటే హైబ్రిడ్ అనే ఎగ్జిబిషన్ విల్ బీ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎగ్జిబిషన్. అందుకనే ఈ డేరింగ్ స్టెప్ తీసుకొని వి థాట్ లైక్ ఐఎమ్ ష్యూర్ అందరి ఇంట్రెస్ట్ లైక్ బయర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్, ఎగ్జిబిటర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ అందరివి కలిపి ఒక హైబ్రిడ్ ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే